హై ఫ్రెండ్స్, నిన్నే ఒక సినిమా చూసి వచ్చాను. సినిమా పేరు అబ్సెషన్. కేవలం 20 కోట్ల బడ్జెట్తో తీసి ఆల్మోస్ట్ 1000 crores కలెక్ట్ చేసిందంట. సరే, ఈ సినిమాలో అంత స్టఫ్ ఏముందిరా అని చెప్పి చూడడానికి వెళ్ళాను. కానీ నిజంగానే విషయం ఉన్న సినిమాని ఖచ్చితంగా మనం మెచ్చుకోవాలి. సినిమా స్టోరీ లైన్ తీసుకుంటే సినిమాలో అసలు పెద్ద స్టోరీ లేదు, చాలా థిన్ స్టోరీ లైన్ తీసుకున్నాడు. కానీ ఆ సినిమాని నడిపించే విధానం చాలా బాగుంటుంది. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా డైరెక్టర్ తీసిన సీన్స్ కానీ చాలా గ్రిప్పింగ్గా ఉంటుంది, చాలా ఎంగేజింగ్గా ఉంటుంది. ఆడియన్స్ని ఆ సీట్లో కూర్చోబెట్టగలిగే సీన్స్ రాసుకున్నాడు. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే కొన్ని సీన్స్ అసలు పిచ్చి లేపుతాడు. యాక్చువల్లీ ఇప్పుడు మన తెలుగు పీపుల్ ఎట్లాగైతే మనం మాస్ సినిమాల్ని బాగా ఎంజాయ్ చేస్తాం, ఈ అమెరికన్ స్టూడెంట్స్ కానీ అమెరికన్ ఆడియన్స్ కానీ ఈ హారర్ సినిమాలు కానీ సస్పెన్స్ థ్రిల్లర్ కానీ అంత బాగా ఎంజాయ్ చేస్తారు. నేను నిన్న థియేటర్లో అమెరికన్ ఆడియన్స్ మధ్య కూర్చొని చూస్తున్నప్పుడు ఐ కెన్ లిటరలీ ఫీల్ దెమ్ ఎంజాయింగ్. వాళ్ళు అక్కడ ఏదైనా ఇంట్రెస్టింగ్ సీన్ వస్తే గాసిప్ చేసుకోవడం కానీ, ఏదైనా ఒక ఎక్స్ప్లోజివ్ సీన్ వస్తే వాళ్ళు భయపడే విధానం కానీ, వీళ్ళు ఇలాంటి సినిమాల్ని బాగా ఎంజాయ్ చేస్తారు అని చెప్పడం నా పాయింట్ ఇక్కడ. సరే, ఇంకా సినిమాటోగ్రఫీ, స్టోరీ, బీజిఎం అన్నీ బాగున్నాయి. బీజిఎం కూడా మ్యూజిక్ డైరెక్టర్ ఎవరో కానీ చాలా అద్భుతంగా చేశాడు. ఆ సీన్ పడ్డప్పుడు ఆ బీజిఎం రావడం, యాక్చువల్లీ ఇట్లాంటి సినిమాల్లో ఏంటంటే ఆ సీన్ కన్నా వెనకాల వచ్చే సౌండ్కి ఎక్కువ భయపడతారు. సో నేను అందుకే ఈ హారర్ సినిమాలు చూడడానికి కూడా ఎక్కువ ఇష్టపడతాను అనమాట. అయితే ఈ ప్రతి హారర్ సినిమాలో కూడా మనం ఆ సీన్స్ చూస్తే ఇది ఎక్కడో చూసినట్టే అనిపిస్తుంది. కానీ డైరెక్టర్ ఎలా ఎగ్జిక్యూట్ చేశాడు, దాన్ని ఆ సీన్ రావడానికి సెటప్ ఎలా చేసుకున్నాడు, పే ఆఫ్ ఎలా వచ్చింది అనేది చాలా ఇంపార్టెంట్. సో ఆ సెటప్ పే ఆఫ్ అనేది చాలా బాగా ఈ సినిమాలో ఎగ్జిక్యూట్ అయింది. కాబట్టి ఈ సినిమా కేవలం 20 కోట్ల బడ్జెట్తో 20 రోజుల్లో తీశారంట. అందుకనే ఇది 1000 కోట్ల కలెక్షన్ సాధించగలిగింది. సో సినిమా అయితే మాత్రం చాలా బాగుంది. హారర్ మూవీ, సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ లవర్స్కి మాత్రం ఇది ఖచ్చితంగా ఈ సినిమా చూడొచ్చు అని చెప్తాను. దీని రేటింగ్ 3.5/5. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో.